ప్రయాణానికి 18 ఏళ్లు. కథానాయకుడిగా రామ్ చరణ్ ప్రయాణానికి 18 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పెద్ది బృందం ప్రత్యేకంగా ఓ పోస్టర్ని విడుదల చేసింది. రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ చేసుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. పెద్ది నుంచి ఆశ్చర్యపోయే చాలా విషయాలు షురూ కానున్నాయని చెబుతూ రామ్ చరణ్ సినీ ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపింది చిత్ర బృందం. మా పెద్ది 18 ఏళ్ల సినీ కెరీర్ని పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. పెద్ది ప్రయాణంలో మాకెన్నో ఉత్సాహభరితమైన సందర్భాల్ని ఇచ్చారు అంటూ చిత్ర బృందం సామాజిక మాధ్యమాల్లో పేర్కొంది. తనయుడు సినీ ప్రయాణంపై తండ్రి చిరంజీవి సంతృప్తి వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. 18 ఏళ్ల కింద చిరుతతో మొదలైన నీ సినీ ప్రయాణం కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నా. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం నాన్నగా నేను ఎప్పటికీ మర్చిపోలేను. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడూ గర్వపడుతుంటా అంటూ ఎక్స్లో పేర్కొన్నారు. రామ్ చరణ్ పరిచయ చిత్రం చిరుత 2007 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కాంతారా తరహా సినిమా చేయడం సులభం కాదు అంటున్న ఎన్టీఆర్, చిన్నప్పుడు నేను విన్న కథలు సినిమాగా తెరపైకి వస్తాయని అస్సలు అనుకోలేదు. ఆ కథని కాంతారా సినిమాలో చూసిన తర్వాత నాకు మాటలు రాలేదు అన్నారు అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్. ఆయన ముఖ్య అతిథిగా ఆదివారం రాత్రి హైదరాబాద్లో కాంతారా చాప్టర్ 1 విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. కాంతారాకి ముందు భాగం కథతో రూపొందిన ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరో చిత్రానికి పచ్చజెండా ఊపిన విక్రమ్. తంగలన్, వీరధీర సోరన్ చిత్రాలతో ఇటీవల ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు విక్రమ్. ప్రస్తుతం ఆయన మడోన్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అలాగే దర్శకుడు సి ప్రేమ్ కుమార్తోనూ ఓ చిత్రం చేయాల్సి ఉంది. ఈలోగానే ఇప్పుడైనా మరో కథకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఖైదీ, విక్రమ్ లాంటి విజయవంతమైన సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన విష్ణు ఎడవంతో ఓ చిత్రం చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. దీన్ని వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనున్నట్లు తెలిసింది. ఇదొక వైవిధ్యభరితమైన కథతో రూపొందనున్న చిత్రమని, విక్రమ్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.